హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ఆ గాడ్ మీ లైఫ్‌లో ఏ ఏ చేంజెస్ చేశారు? మీకేమి మంచి జరిగిందో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు 2 గుడ్ న్యూస్‌లు చెప్తాను. వెంకటేశ్వర స్వామి మేము అడగకుండా చేసిన మంచి విషయాలు చెప్తాను. సో, అలాగే ఆయన నాకు చేసిన మేలు కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయకండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా నాకు హెల్త్ బాలేదని చెప్పి సివియర్ హెడేక్ వచ్చిందనమాట. ఎప్పుడు నా లైఫ్‌లో నేను అలాంటి ఫేస్ చేయలేదు. అంత హెడేక్ వచ్చింది. ఏమి అంటే ఇంకా నేను ఉంటానా? ఉండనా? మళ్ళీ నా పిల్లల్ని చూసుకోగలుగుతానా నేను? ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది. ఇక్కడితో నా లైఫ్ ఎండ్ అయిపోద్దా అనుకునే సిచ్యువేషన్ నుంచి నేనైతే ఇప్పుడు మీ అందరితో ఇలా మీ ముందుకు వచ్చేసానండి. అంతా ఒక నైట్‌లో చేంజ్ అయిపోయిందని నేను చెప్పను. సో, 1 వీక్ నేను ఎంత యాతన పడ్డానో నాకే తెలుసనమాట. ఫుడ్ లేదు, వాటర్ లేదు. టాబ్లెట్స్ వేసుకున్నా సరే ఇంకా వామిటింగ్ రూపంలో వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషను. హాస్పిటల్‌లో జాయిన్ అయిపోవాలి ఈ అమ్మాయి అన్నారు. చాలా హాస్పిటల్స్ తిరిగాం గానీ ఎన్ని టాబ్లెట్స్, ఎన్ని ఇంజెక్షన్‌లు వేసుకున్నా క్యూర్ అవ్వలేదు. ఇంకా చివరికి ఒక హాస్పిటల్‌కి వెళ్ళి సెలైన్ పెట్టించుకుని ఇంటికొచ్చిన తర్వాత కూడా క్యూర్ అవ్వలేదు. ఇంక మంచం మీద అలా పడిండి మనసులో అన్నీ తలుచుకుని ఏడ్చేసి, వెంకటేశ్వర స్వామి ఇంక నీదయ్యా నీ చేతుల్లో ఉంది. మళ్ళీ నేను తిరిగి నీకు నమస్కరించుకుని పూజలు చేయాలి అని నీకుంటే నాకు ఈ ఆరోగ్యం సంగతి నువ్వే చూసుకోవాలని మనసులో అనుకున్నానండి. అనుకున్న వెంటనే జరిగిందని చెప్పను గానీ, అనుకున్న తర్వాత నెక్స్ట్ డే హాస్పిటల్‌కి వెళ్ళాము. సో, సెలైన్ పెట్టారనమాట. ఆ సెలైన్ పెట్టి ముందు వరకు కూడా అసలు బాలేదు. అప్పుడే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమన్నారు. పెట్టిన తర్వాత ఓకేనమ్మా నీకు అంటే ఓకే కాదు. కాకపోతే కొంచెం ఇంకా ఓకే అని చెప్పి ఇంటికొచ్చేసాననమాట. ఆ సాయంత్రానికి అలా 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 కొంచెం కొంచెం తగ్గిపోయిందండి. తగ్గిన తర్వాత 1 మంత్ ఇంటికెళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఓకే. ఇంక అప్పుడైతే నుంచున్నా, మాట్లాడినా హెడేక్ వచ్చేసేదనమాట. హెడ్ బాత్ కూడా చేయలేను. అలా సప్త శనివారాల వ్రతం 2 వీక్స్ చేశాను. మధ్యలో 4 వీక్స్ గ్యాప్ వచ్చిందనమాట హెల్త్ బాగోకపోవడం వల్ల. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చేశాను లాస్ట్ ఇయర్. ఇది సెకండ్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ చేసిన దానికి దేవుడు ఫలితం చూపించాడు. ఈ ఇయర్ చేస్తున్న దానికి కూడా ఆయన ఫలితం చూపించారు. నిజంగా మా చేతిలో ఒక్క రూ. 1 లేకున్నా మేము 2 పెద్ద విషయాలైతే చేశాము. అవేంటో మీకు డెఫినెట్లీ చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో టైం సరిపోకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి పెడతాను. కానీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అన్నదానికి నిదర్శనమే ఈ విషయాలండి. మామూలుగా కాదనమాట. మీరు నిజంగా ఆ స్వామిని మనసులో తలుచుకొని, స్వామి నాకు ఇది కావాలని అడిగితే అది ఏదో రూపంలో మీ దగ్గరకు వస్తుంది అని చాలామంది చెప్తుంటే విన్నాను. బట్ అప్పుడు నేనంత భక్తురాలిని కాదు. దేవుడిని నమ్మేదాన్ని కాదు. భక్త కన్నప్ప మూవీ చూసారా? అందులో భక్త కన్నప్ప టైప్ నేననమాట. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా మారిపోయాను. నా గొప్పతనం ఏమీ లేదు. అంతా స్వామివారు నాలో భక్తురాలిని చూసుకుని తన భక్తురాలుగా చేసుకున్నారనే చెప్తాను. ఇంకొకటి ఏం చెప్పనా, మీరు నిజంగా కోరిన కోరిక ముడుపు కట్టుకుని పూజ చేయండి. ఆయన డెఫినెట్లీ ఆ కోరిక తీరుస్తారు. మీరు ఏ కోరిక లేకుండా ఒక నిశ్చల మనసుతో పూజ చేసుకోండి. మీకు ఆయన ఏం చేయాలో ఆయనే చేస్తారు. మా విషయాల్లో ఇదే జరిగింది. మేము అనుకోకుండా 2 విషయాలు చేశామన్నమాట. మా చేతిలో ఒక రూ. 1 కూడా లేకుండా ఏంటంటే ఒక వెహికల్ కొన్నాము. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఒక ల్యాండ్ కొన్నామన్నమాట. ఇవి 2 వెంకటేశ్వర స్వామి దయ వల్లనే